అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సో ఈ మధ్యకాలంలో ఈ ప్రాంకియాస్ అలాగే క్లోమగ్రంథికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనే సందేహాలు మీలో చాలామందికి ఉన్నాయి కదా. మరి ఈరోజు మీ సందేహాలన్నీ కూడా క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ దత్తారాం గారు. హీజ్ ఎ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అలాగే రోబోటిక్ సర్జన్. తనకి 20 సంవత్సరాల అనుభవం ఉంది దీంట్లో. మరి ఈ ప్రాంకియాస్ మీద కూడా చాలా మందికి వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేసినటువంటి అనుభవం తనకు ఉంది కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని డాక్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా. సరే, ఈ మధ్యన మీరు అంటే ఈ ప్రాంకియాస్కి సంబంధించి క్లయింట్స్ ఎవరైతే వస్తారో, పేషెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ట్రీట్ చేస్తుంటారు కదా. సో వాళ్ళలో మీరు చూసినటువంటి డిఫరెంట్ కేస్ ఎలా ఉంటుంది సార్ అసలు? సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మా. ప్యాంక్రియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్, వైటల్ ఆర్గన్ బాడీలో. అది ఒక వెరీ వైటల్ డైజెస్టివ్ ఆర్గన్ అనమాట. సో పొట్టలో పై భాగంలో ఉంటుంది. సో దాదాపు ఒక 150 గ్రామ్స్ అంత ఉంటుంది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్పాన్ అవుతుంది అనమాట. దీనికి మనకు డ్యూయల్ ఫంక్షన్ చెప్తాం. డ్యూయల్ ఫంక్షన్స్ అంటే బోత్ ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్. సో ఎక్సోక్రైన్ ఫంక్షన్ అంటే మనం డైజెస్టివ్ జ్యూసెస్ తయారు చేస్తుంది అనమాట. సో మనం తిన్న ఆహారంలో ఏముంటాయి, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇవన్నీ డైజెస్ట్ చేయాలంటే ప్యాంక్రియాస్ చాలా అవసరం. ప్యాంక్రియాస్ లేనిదే ఇవన్నీ డైజెస్ట్ కావు బాడీలో. సో అన్ని రిచ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ప్యాంక్రియాస్. ఫుడ్ అన్నిటికి కూడా ఖచ్చితంగా ఈ మీరు అన్నట్టు ప్యాంక్రియాస్ వల్ల డైజెస్ట్ అవుతున్నాం అనమాట. దాంట్లో చాలా ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ప్యాంక్రియాస్. సో చాలా ఆ ఎంజైమ్స్ వల్ల మన ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అనమాట. సో వెరీ వెరీ వైటల్. మనం తిన్న ఆహారం డైజెస్ట్ చేసుకోవడానికి ప్యాంక్రియాస్ చాలా ఎసెన్షియల్ ఆర్గన్ అనమాట. అదే కాకుండా ప్యాంక్రియాస్లో స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి. దాన్ని ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అని చెప్తాం. సో దీంట్లో ఆల్ఫా బీటా సెల్స్ అని ఉంటాయి అనమాట. దీంట్లో హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ప్యాంక్రియాస్. సో మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేది ప్యాంక్రియాస్లోనే. సో డయాబెటీస్ కూడా రావడానికి కూడా ఈ మీరు అంటే ప్యాంక్రియాస్లో దెబ్బతినడం వల్ల కూడా డయాబెటీస్ డెఫినెట్లీ అండి. ప్యాంక్రియాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్యూట్ కానీ క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఉన్న వాటికి డెఫినెట్లీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ సెల్స్ అని డెస్ట్రాయ్ అయిపోతాయి అనమాట, నశించిపోతాయి ఈ జబ్బులు వస్తే. ప్యాంక్రియాస్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే ఇవన్నీ ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ ఏవి ఉన్నాయి డెస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. అందుకనే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మీరు అన్నారు క్రానిక్ ప్యాంక్రియాస్ కానీ లేదంటే అక్యూట్ ప్యాంక్రియాస్, ఏంటి అసలు డిఫరెన్స్? సో ప్యాంక్రియాస్లో చూసే జబ్బులు చూస్తే చాలా రకాల డిసీజెస్ వస్తాయి ప్యాంక్రియాస్లో. కొన్ని బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్ అంటాం. మ్యాలిగ్నెంట్ అంటే ట్యూమర్స్, క్యాన్సర్స్ లాంటివి. బినైన్ జబ్బులు మనకు కామన్గా చూస్తాయంటే అక్యూట్ అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే సడన్గా వచ్చే ఒక ప్రాబ్లం. అక్యూట్ అంటే సడన్గా రావడం. సో అందులో ప్యాంక్రియాటైటిస్ అంటే ఒక సడన్గా ప్యాంక్రియాస్ ఆటో డైజెస్ట్ అవుతుంది అనమాట. ప్యాంక్రియాస్కి ఒక డ్యామేజ్ అవుతుంది. దానికి కామన్గా ట్రిగర్స్ ఉంటాయి. ఆల్కహాల్, గ్యాల్స్టోన్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడం, కాల్షియం ఎక్కువ ఉండడం, తర్వాత కొంతమందికి యాక్సిడెంట్స్లో పై భాగంలో పొట్టకి దెబ్బ తగిలితే కొన్ని డ్రగ్స్ లైక్ అజాథాయిప్రిన్, డైరెటిక్స్ ఇట్లాంటి డ్రగ్స్ వల్ల కూడా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏమవుతుంది, ఎందుకు ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుందంటే నార్మల్లీ ఈ ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అయ్యే ఎంజైమ్స్ ఏవి ఉంటాయి అవి ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటాయి. దాన్ని జైమోజన్స్ అని చెప్తాం. అవి ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ అయిన తర్వాత అవి యాక్టివేట్ అయ్యి ఫుడ్ డైజెస్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ ట్రిగర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్యాంక్రియాస్లోనే ఆ ఎంజైమ్స్ యాక్టివేట్ అయిపోతాయి. అప్పుడు ప్యాంక్రియాస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. దాన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. దీని లక్షణాలు ఏంటంటే సడన్ ఆన్సెట్ ఆఫ్ సివియర్ పెయిన్, చాలా తీవ్రమైన కడుపు నొప్పి, అసలు చాలా అంటే చాలా నొప్పితో వస్తారు పేషెంట్. చాలా అప్పర్ అబ్డామినల్ పెయిన్ రేడియేటింగ్ టు ద బ్యాక్. క్లాసిక్ ఎవరినో ఆల్కహాల్ తాగి వచ్చారంటే ఇది ఫస్ట్ అని చెప్పచ్చు, ఫస్ట్ పాసిబిలిటీ అని చెప్పచ్చు అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది. సో అట్లా చాలా తీవ్రమైన పెయిన్తో వస్తారు. సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే ఇది ఎందుకు చాలా ప్రాబ్లం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే చాలా ఫ్లూయిడ్ లాస్ అయిపోతుంది బాడీలో. కొన్ని గంటల సేపులో 5 to 6 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్ లాస్ అయిపోతుంది అనమాట. వారికి అప్పుడు షాక్లోకి వెళ్తారు. తర్వాత ఈ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఎక్కువ ఉంటే ఇతర ఆర్గన్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ పడిపోతుంది, తర్వాత లంగ్స్కి ఏఆర్డీస్ అని లంగ్స్ డ్యామేజ్ అవుతాయి, కిడ్నీ దెబ్బతింటుంది. సో ఆర్గన్ ఫెయిల్యూర్ లేకపోతారు అనమాట. మరి వీటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏం చేయాలంటారు?
బేసిక్లీ ఏంటంటే అక్యూట్ ప్యాంక్రటైటిస్ రాకుండా ఉండాలి అంటే కొన్ని మెయిన్ ట్రిగర్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి అక్యూట్ ప్యాంక్రటైటిస్ వస్తే పేషెంట్స్కి వాళ్ళకి మరీ ఛాన్స్ ఉంటుంది అనమాట అక్యూట్, ఎందుకంటే ట్రిగర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆల్కహాల్ మోస్ట్ కామన్ థింగ్ ఈజ్, ఇప్పుడు మగవాళ్ళలో చూస్తే ఆల్కహాల్ మోస్ట్ కామన్ కాజ్ ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళకి ప్యాంక్రటైటిస్ వస్తుంది. సో ఆల్కహాల్ ఆపాలి. సో మోస్ట్ ఆఫ్ దట్ ఇప్పుడు యంగ్స్టర్స్ కొంతమంది రీసెంట్లీ ఎంత చూశానంటే పెళ్ళికి ముందు బ్యాచిలర్స్ పార్టీలో ఆల్కహాల్ తాగి పెళ్లి క్యాన్సిల్ అయ్యి సీరియస్ ఐసీయూలోకి పోయిన పేషెంట్స్ కూడా చాలామంది చూశాను. సో బ్యాచిలర్స్ పార్టీ రీసెంట్గానే లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ వన్ పేషెంట్. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇదే డిఫరెంట్ అనొచ్చు. డిఫరెంట్ అంటే ఈ సిచ్యువేషన్ అట్లా ఉందన్నమాట. సో యంగ్ పేషెంట్స్ ఇట్లా తీవ్రమైన నొప్పితో వస్తుంది ప్యాంక్రటైటిస్. సో వాళ్ళకేంటంటే మరీ రాకుండా ఉండాలంటే ఆల్కహాల్ ఆపాలి. ట్రిగర్ ఉంటే డెఫినెట్లీ అదర్ అటాక్ ఆఫ్ ప్యాంక్రటైటిస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు, లైక్ అజాథాయోప్రిన్ అనే కొన్ని మెడిసిన్స్. వాటి వలన వస్తే డెఫినెట్లీ ఆపాలి. ఆ మెడిసిన్స్ ఆపకపోతే మరీ వచ్చేస్తున్నాం. ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ చూసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు అజాథాయోప్రిన్ కామన్గా మనం చూస్తుంటాం. అజాథాయోప్రిన్ కొన్ని హెచ్ఐవికి వచ్చే మెడిసిన్స్, తర్వాత కొన్ని అట్లాంటి మెడిసిన్స్ ఉన్నప్పుడు అలాంటి ట్రిగర్ ఏదైనా ఉంటే అది ఆపేసేయాలి మెడిసిన్. సో ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళు చూసుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ అంటే గ్యాల్ స్టోన్స్. ఇప్పుడు గ్యాల్ స్టోన్స్ అండ్ ఆల్కహాల్ 90% ఆఫ్ ద కాజెస్ ఆఫ్ అక్యూట్ ప్యాంక్రటైటిస్. సో గ్యాల్ స్టోన్స్ ఉందనుకోండి, డెఫినెట్లీ గ్యాల్ బ్లాడర్ తీసేయాలి. ఎంత త్వరగా తీసేస్తే అంత మంచిది. ఎందుకంటే ప్యాంక్రటైటిస్తో వచ్చే కాంప్లికేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. దానిలో నెక్రోటైజింగ్ ప్యాంక్రటైటిస్ అని చెప్తాము. సో అవి చాలా లైఫ్కే రిస్క్ ఉంటుంది అన్నమాట. కాబట్టి సో గ్యాల్ స్టోన్స్ ఉన్న వారికి ప్యాంక్రటైటిస్ వస్తే ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయాలి ఆపరేషన్, గ్యాల్ బ్లాడర్ ఆపరేషన్. ఎందుకంటే ఆ గ్యాల్ స్టోన్స్ కిందికి జారి ప్యాంక్రస్ని దెబ్బతీస్తాయి, అక్యూట్ ప్యాంక్రటైటిస్ కాజ్ చేస్తాయి కాబట్టి. కొంతమందికి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమంది ఫెమిలియల్ హైపర్ ట్రైగ్లిజరైడ్ అంటాం. వారికి ట్రైగ్లిజరైడ్స్ ఒక 300-400 క్రాస్ అయ్యేసరికి యూజువల్లీ ద హయ్యర్ ద ట్రైగ్లిజరైడ్ లెవెల్ ద మోర్ ద ఛాన్స్ ఆఫ్ అక్యూట్ ప్యాంక్రటైటిస్. సో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వారికి డెఫినెట్లీ మెడిసిన్స్ ఇచ్చి ఆ ట్రైగ్లిజరైడ్స్ తగ్గించాలి. కాల్షియం కొంతమందికి ఎక్కువ ఉంటుంది. పారాథైరాయిడ్ హార్మోన్ ట్యూమర్స్ ఉంటాయి కొంతమందికి, దానివల్ల పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ వచ్చి కాల్షియం పెరిగిన వల్ల వాళ్ళకి వస్తుందన్నమాట ప్యాంక్రటైటిస్. సో ఇవన్నీ ట్రిగర్స్ ఐడెంటిఫై చేసి దాన్ని మనం ట్రీట్ చేయాలి. ఎక్కువ ఏ వయసు వరకు ఈ ఇష్యూ వస్తుంటుంది జనరల్గా? ఇందాక మీరు అన్నారు చిన్న వయసు అయినా కూడా ఆల్కహాల్ తాగడం వల్ల వస్తుందా? ఒకవేళ ఆల్కహాల్ లేకుండా మామూలుగా ఏ వయసు? యూజువలీ ఇది ఆల్ ఏజ్ గ్రూప్ రావచ్చు అండి. పిల్లల్లో కూడా రావచ్చు, అడోలసెన్స్లో కూడా రావచ్చు. యూజువలీ కామన్గా మనం ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే యంగ్స్టర్స్. మగవాళ్ళు అయితే యూజువలీ ఆల్కహాల్ రిలేటెడ్ కాబట్టి యంగ్స్టర్స్కి వస్తుంది. ఫీమేల్స్కి అయితే యూజువలీ వాళ్ళు మిడిల్ ఏజ్ వచ్చేసరికి 30-40 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో చూస్తుంటాం. కానీ ఏజ్ లిమిట్ వీళ్ళకే రావాలి, ట్రిగర్ ఉన్నా ఎవరికైనా రావచ్చండి ప్యాంక్రటైటిస్. పిల్లల్లో కూడా చూసాను, చిన్న పిల్లల్లో కూడా చూసాను. గ్యాల్ స్టోన్స్తో చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. నా ఒక పేషెంట్, నా చిన్న 8-year-old బాయ్, గ్యాల్ స్టోన్ వల్ల ప్యాంక్రటైటిస్. సో అదనమాట. సో పిల్లల్లో కొంతమందికి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వారికి కూడా అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో ఇది రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ ప్యాంక్రటైటిస్ వస్తుంది. అంటే వంశంలో తాతలకు ఎవరికన్నా కూడా వీళ్ళకి వస్తుందా? అంటే డైరెక్ట్గా అంటే పాలిజెనెటిక్, అంటే ఒకే జీన్ వలన కాదు. కొంతమందికి ఇప్పుడు కొన్ని స్పింక్ జీన్ కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి. వారికి ఇది ఇండెక్స్ పర్సన్ అయినామంటే ఫస్ట్ టైం మ్యూటేషన్ ఉన్నా కూడా వాళ్ళకి రావచ్చు. ఫెమిలియల్, కొంతమందికి ఫెమిలియల్ ఉన్నా కూడా వంశపారంపర్యం కూడా ప్యాంక్రటైటిస్ రావచ్చండి. రైట్ సార్. సో దీంట్లో ఇంకా చాలా మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. అండ్ మీరు చూస్తారు కదండి, ఇప్పటివరకు అయితే ఎవరికైతే ప్యాంక్రియాస్కి సంబంధించి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద కామెంట్ చేయండి. డాక్టర్ గారిని అడిగి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఆ డీటెయిల్స్ అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.